సందడితోటి ఆవిష్కరించబడుతున్న మా టెక్నోప్రైన్స్ బ్రాండ్ టీవీసీ వెనుక ఒక బ్రాండ్గా మారటానికి మేము చేసిన ప్రయాణం, ద జర్నీ దట్ వీ హ్యాడ్ అండ్ మా ముందున్న ఛాలెంజెస్ మేము మీతో పంచుకోబోతున్నాము. ఆ ఈవెంట్ ఫుల్ అకేషన్కి as honorary director of this company, I am extending my warm welcome to all of you. Ivala, when we travel the length and breadth of the Hyderabad, మనం స్కై టచింగ్ స్ట్రక్చర్స్ చూస్తున్నాం. ఎంత ఆకాశాన్ని అంటే హర్మ్యాలు స్కై స్క్రాపర్స్ అని వెంటనే అనలేను, కానీ సడన్లీ టచింగ్ ది హొరైజన్స్ ఆఫ్ ద స్కైస్ అటువంటి నిర్మాణాలు కనబడుతున్నాయి. గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా మ్యాప్ మీద హైదరాబాద్కు ఒక అడ్రస్ ఎర్న్ చేశారు ఇక్కడున్న ఈ బిల్డర్స్ అందరూ. వాటిని చూసినప్పుడు మీరు సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతూ ఉంటాం. అయితే ఆ ఆకాశంలో మెరుస్తున్న ఆ భవనాల మీద మా రంగులు కూడా మెరియటం మాకు ఒక సంతోషంగా ఉంటుంది. సంతోషమే కాదు, అది మీరు మాకిచ్చిన ఒక సపోర్ట్. ఈ ప్రయాణంలో మీరు మాకిచ్చిన ఈ సపోర్ట్ వల్ల ఇన్ ఏ వే వీఆర్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్స్, బట్ యు ఆర్ ద రూట్ ఆఫ్ అవర్ సక్సెస్ అవర్ గ్రోత్. సో ఇది ఈ 22 సంవత్సరాల ప్రయాణం మీరు నడిపించిన ప్రయాణం. అందువల్ల ఇక్కడున్న బిల్డర్స్ అందరికీ టెక్నోప్రైన్స్ కృతజ్ఞతాపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నది. తర్వాత ఈరోజు టెక్నోపెయింట్స్ స్టేటస్ ఏంటి? దాదాపు 22 ఏళ్ల క్రితం ఒక 10 మందితోటి ఒక చిన్న యూనిట్గా స్టార్ట్ అయింది శ్రీనివాసరెడ్డి గారి విజన్ తోటి. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ హిస్ విజన్ యాజ్ వెల్. మొదలైన కంపెనీ ఇవాళ ఆల్రెడీ వీ డెకరేటెడ్ మిలియన్స్ ఆఫ్ ఎస్ఎఫ్టీ ఆఫ్ స్పేస్ అండ్ 15 మంది, దాదాపు 15 మందితోటి మొదలైన మేము ఇవాళ 250 మంది రెగ్యులర్ స్టాఫ్. ఇది కాకుండా 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 5000 మెట్రిక్ టన్స్ పర్ మంత్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. 4,000 మందికి పైగా పెయింటర్స్ అసోసియేట్ అయి ఉన్నారు ఈ కంపెనీతోటి. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, ద వర్క్ కల్చర్ ఆఫ్ టెక్నోపెయింట్స్లో ఎంటర్ప్రెన్యూర్స్ అంటే మా స్టాఫ్లో ఎవరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో, ఎవరిలో ఎంటర్ప్రెన్యూర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో చూసి వీ మేక్ దమ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇవాళ ఇక్కడి ఎంప్లాయీసే దాదాపు 50 మంది ఈ కంపెనీలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్. దిస్ ఈజ్ a unique work culture of this TechnoPaints, and this is the ambition of Srinivasa Reddy, if possible, to make every employee that is associated with him eventually to make him an entrepreneur. Then ఇటువంటి ఈ జర్నీ నిజానికి మొదలైనప్పుడు, అంటే ఇవాళ మా స్టేటస్ చెప్పాను, 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయనో, 4,000 మంది పెయింటర్స్ ఉన్నాయనో. బట్ రియల్గా మేము మొదలైనప్పుడు యూ కెన్ ఇమాజిన్, ఈవెన్ యువర్ నాన్ కాన్షియస్ మైండ్ ఆల్సో యాక్సెప్ట్స్ దిస్ ఫ్యాక్ట్. పెయింట్స్ అనగానే ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నేమ్స్, ఏబిసిడి లాగా 2-3 పేర్లు మాత్రమే మీ ఇన్హెరెంట్ మెమరీలో ఉండే ప్రబలమైన పోటీ ఉన్న పెయింట్స్ కంపెనీలోకి ఆయన జర్నీ స్టార్ట్ చేశాం. సో ఇట్ ఈస్ ట్రూ, ఈవెన్ నౌ వెన్ ఐఎమ్ టాకింగ్, పెయింట్స్ కంపెనీస్ అనగానే అందరి మైండ్స్లో 2-3 పేర్లే ఇమీడియట్గా వాళ్ళ ఇన్హెరెంట్ మెమరీలోంచి వస్తున్నాయి. అక్కడి నుంచి ఈ జర్నీ మేము ఎక్కడికి వచ్చామంటే, ఇవాళ మేము కూడా మీ ఇన్హెరెంట్ మెమరీలో వెన్ వీఆర్ టాకింగ్ టు ద బిల్డర్స్ ఆఫ్ దిస్ సిటీ, వీఆర్ లర్నింగ్ ది ఫ్యాక్ట్ దట్ ఆఫ్టర్ ది one or the second name, immediately they are talking about TechnoPaints. So now we understood that we have become brand. సో మొట్టమొదట మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు ఈ కంపెనీ గురించిన మా మిషన్ మొదట అవేర్నెస్ క్రియేట్ చేయాలని, తర్వాత యాక్సెప్టెన్స్ రావాలని, ఆ తర్వాత అందరికీ పెయింట్స్ కంపెనీ అంటే గుర్తొచ్చే బ్రాండ్ ఇమేజ్ మేము సంపాదించుకోవాలి. సో మొట్టమొదటే మాకు ఈ బ్రాండ్ ఇమేజ్ మనం రీచ్ అవ్వాలి అనేది, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇదొక ఉద్యమం. రంగుల్లో రైట్ చాయిస్ టెక్నోపెయింట్స్.
ఇది మా ఉద్యమం. మొదటి రోజే మా ఉద్యమం నినాదంలాగా మొదలుపెట్టాం. అయితే ఫస్ట్ మీ దగ్గర నుంచి ఒక క్వాలిటీ, వెరైటీ, మా దగ్గర ఇన్నోవేషన్ ఉంటే యాక్సెప్టెన్స్ వస్తుంది బిల్డర్స్ నుంచి నాకు తెలుసు. అందువల్ల వి ట్రైడ్ అవర్ బెస్ట్ ఫర్ దిస్ క్వాలిటీ, వెరైటీ అండ్ బెస్ట్ R&D. అంటే మెనీ ఏ టైం మాకు ఇక్కడున్న మా మెంటర్ అయోధ్యరామరెడ్డి గారు చెప్తుండేవారు, ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో R&D అండ్ ఇన్నోవేషన్. అయితే ఏ బిజినెస్కైనా అందరికీ తెలుసు, ఏ బిజినెస్కైనా బెటర్గా ఉండటమే కాదు, పాపులర్ అవటం కూడా ఇంపార్టెంట్. సో మేము బెటర్ అండ్ పాపులర్ అవ్వాలి అనేది ఆ అవేర్నెస్ తోటి వి స్టార్టెడ్ ఇట్. సో మొట్టమొదట ఉన్న 2 సెగ్మెంట్స్లో బిల్డర్ సెగ్మెంట్స్ని అప్రోచ్ అవటం, బిల్డర్ సెగ్మెంట్ నుంచి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం, వాళ్ళ నుంచి యాక్సెప్టెన్స్ తెచ్చుకోగలిగాం. సో ఒక అవేర్నెస్, యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఒక సెగ్మెంట్ బిల్డర్స్ సెగ్మెంట్ అనుకుంటే, ది నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ ది రిటైల్ సెగ్మెంట్ ఆర్ ది, నిజం చెప్పాలంటే రిటైల్ సెగ్మెంట్ ఇండివిజువల్ ప్రాపర్టీ ఓనర్స్ అనే కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్హెరెంట్ మెమరీ ఆఫ్ ది ఆల్ ది ఇండియన్స్, ఒక రకంగా దేశంలో ఉన్న అందరి ఇన్హెరెంట్ మెమరీలో కూడా పెయింట్స్ కంపెనీలు అంటే 3-4 పేర్లు వస్తున్నాయి. వాడినా వాడకపోయినా ఈ దేశంలో ఉన్న అందరూ వాళ్ళ ఇన్హెరెంట్ మెమరీలోకి టెక్నో పెయింట్స్ కూడా ఒక స్థానం సంపాదించాలి. సో బెటర్ అండ్ పాపులర్ అనుకున్నప్పుడు ఇలా పాపులర్ అవ్వాలి. సో పాపులర్ అవ్వాలి అంటే హూ కుడ్ బి ది రైట్ చాయిస్ ఆఫ్ అవర్ బ్రాండ్ అనుకున్నప్పుడు, ది పర్సన్ ఆర్ ది పర్సన్ హూ కెన్ గివ్, హూ హ్యాడ్ దట్ స్టేచర్, హూ కెన్ గివ్ ఏ స్టేచర్, రెస్పెక్ట్ అండ్ వాల్యూ టు అవర్ బ్రాండ్ అనుకున్నప్పుడు వీ హ్యావ్ చోజన్, ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు హూ ఈజ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ అనేది. నెక్స్ట్, ఇది మా ప్రయాణం. నేను చెప్పినట్టుగా 2 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. మొదటిది, మా ప్రయాణం ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చాం. సో ఇవాళ ఈ 5 ఫెసిలిటీసో 5000 మెట్రిక్ టన్స్ పర్ మంత్. ఓకే, నెక్స్ట్ మా ముందున్న ఛాలెంజ్ ఏంటి? మా ముందున్న ఛాలెంజ్ బ్రీఫ్గా చెప్పాలంటే, వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇండియన్ ఎకనామిక్ హిస్టరీలో గత 5000 సంవత్సరాలు కానీ లేదా ఒక 25 ఇయర్స్ తర్వాత కానీ మనం ఎవ్వరూ చూడని ఒక యూనిక్ 25 ఇయర్స్ రాబోతున్నది. 75 సంవత్సరాలు ఈ కంట్రీ $3 ట్రిలియన్ ఎకానమీగా అయింది. 75 ఇయర్స్ ఇట్ టుక్ 75 ఇయర్స్ టు బికమ్ ఏ $3 ట్రిలియన్ ఎకానమీ. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ, ఇంతకుముందు నేను చూశాను ఒక ఇది, అదేంటంటే లాస్ట్ 9 ఇయర్స్లోనే 2 ట్రిలియన్ నుంచి 3.75 ట్రిలియన్కి వెళ్ళింది. ది గోల్ ఆర్ ది ఆపర్చునిటీ, ది పాసిబిలిటీ ఈజ్ 2047కి ఈ కంట్రీ 35 to 40 ట్రిలియన్ ఎకానమీగా మారుతుంది. రిమెంబర్, 75 ఏళ్ళు పట్టింది 3 ట్రిలియన్స్కి, కానీ ఇంకొక 30 ట్రిలియన్లు ఓన్లీ ఇన్ 25 ఇయర్స్ గ్రోత్ రాబోతున్నది. ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ 25 ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు బీ విత్ ఇన్. ఆల్ ద బిజినెస్ పీపుల్ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ద ఛాలెంజ్ ఆర్ ఆపర్చునిటీ అండ్ ఈవెన్ యాజ్ రిస్క్, as చార్లెస్ డికెన్స్ సెడ్, బెస్ట్ ఆఫ్ టైమ్స్ అండ్ వర్స్ట్ ఆఫ్ టైమ్స్ అన్నట్టు. సో ఇటువంటి ఆపర్చునిటీ అంటే 3 ట్రిలియన్ ఎకానమీగా ఇండియా ఎదగబోతున్న ఈ సందర్భంలో, 35 to 40 ట్రిలియన్ ఎకానమీగా వెళ్ళబోతున్న సందర్భంలో మాకు గుర్తున్న పాయింట్, మీతో పాటే మేము. అంటే ఈ పెయింట్స్ బిల్డర్స్ ఎదిగితేనే మేము ఎదగలం. కాబట్టి ఈ 35 ట్రిలియన్ ఆపర్చునిటీ మన ముందు ఉన్నప్పుడు మీరు ఎదిగితే మీతో పాటే మేము ఎదుగుతాము. సో ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా ఈ ఛాలెంజ్ని తీసుకొని మీతో పాటు మమ్మల్ని కూడా ఎదగనివ్వండి. తర్వాత చివరి పాయింట్ ఏంటంటే, అంటే ఆ వేగాన్ని, ఆ డైనమిక్స్ని అందుకునేందుకు మీరు ముందుకు రావాలి, మీతో పాటు మమ్మల్ని నడిపించండి. ఆ తర్వాత ఇందాక సుమగారు చెప్పినట్టుగా పాన్ ఇండియా అవుతున్నారు అని, అది ట్రూ. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు. మీరు చూస్తే ప్రతి విషయంలోనూ యాజ్ ఎ సెట్, ద 35-40 ట్రిలియన్ ఎకానమీ అవటమే కాదు, ఇది 3rd లార్జెస్ట్ ఎకానమీగా అయినప్పుడు మీకు ప్రతి బ్రాండ్కి, ప్రతి బిజినెస్కి, పర్టికులర్లీ ట్రాన్స్ఫార్మింగ్ రియల్ ఎస్టేట్ చూస్తే ఇట్ విల్ బి సీనియర్ హోమ్స్, స్టూడెంట్ హోమ్స్,
Recitelis. These kind of new concepts are emerging in real estate also, and global opportunities are also emerging. కాబట్టి ఈ విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనకు వస్తున్న ఈ అవకాశాలని మీరు అందిపుచ్చుకొని మీరు ముందుకు నడుస్తూ మీ వెనకాల మా రంగు డబ్బాలు పట్టుకొని మేము ఒక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్గా వరల్డ్ క్లాస్ బ్రాండ్గా ఎదుగుతున్నాము. కాబట్టి ఈ రోజున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఆహ్వానిస్తూ మమ్మల్ని మీరు బ్రాండ్ చేశారు. ఈ రోజు నుంచి టెక్నో కూడా బ్రాండ్ అయింది. ఆ సంగతి మీకు ఇప్పుడు మా బ్రాండ్ అంబాసిడర్ అద్భుతంగా మీకు చెప్పడం ఆవిష్కరించబడుతుంది మరికొన్ని నిమిషాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.